ఎస్ వావ్, అందరూ ఫోటోగ్రాఫర్ గా చూడాలి. ఎంట్రీలో ఉన్న వాళ్ళందరూ ఫోటోగ్రాఫర్ చూడాలి. వావ్ సూపర్.
హలో. దయచేసి ప్రార్థన చేసి కార్యక్రమం జరుగుతూ ఉంది. దయచేసి అరుణ్ జోయల్ యొక్క జన్మదిన వేడుక కార్యక్రమాన్ని మరి ప్రార్థన ద్వారా ప్రారంభిస్తూ ఉన్నాం. దయచేసి త్వరగా ఈ ప్రార్థన మరి కేక్ కటింగ్ కార్యక్రమం కుటుంబ సభ్యులు బంధుమిత్రుల శ్రాబలాసలతో ఈ కార్యక్రమం జరగబోతుంది. దయచేసి తల్లిదండ్రులు వేదిక మీదకి రావాలని మనం చేసుకుంటూ ఉన్నాం. మరి లీల కుమారు పద్మప్రియ కుమారుతో వేదిక మీదకి వచ్చినట్లే ప్రార్థించేసి ఈ కార్యక్రమాన్ని మరి ప్రారంభించబోతూ ఉన్నాం. సంవత్సరాది మొదలుకొని సంవత్సరం అంతవరకు ఆయన సిలువ చెడిన దేవుడు దాచి కాచి కాపాడి ఆయన కృపలో భద్రపరిచిన దేవుడు. ఆయన మొదటి సంవత్సరాన్ని ముగించుకుని రెండో సంవత్సరంలో అడుగు పెట్టబోతున్న అరుణ్ జోయల్ మీద దేవుని దీవెనాశీర్వాదములు ఉండులాగన ఇట్లాంటి జన్మదిన వేడుకలు ఇంకాను ఘనముగా గంభీరంగా జరుపుకునే కృపను దేవుడు ఆ బిడ్డకు దయ చూపించులాగన ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా మా యేసు ప్రభు, మీ పరిశుద్ధమైన నామమును బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. గర్భఫలము యెహోవా ఇచ్చిన బహుమానం. యవన కాలమందు పుట్టిన బిడ్డలు బలవంతుని చేతులు బాణవంటి వారు అంటున్నారు. వారితో తన హంబులు పొద నింపుకున్నవాడు ధన్యుడు. వారు తన పగవాని వారితో గుమ్మలో ఉండి వారు వాదించెదరు అంటున్నారు ప్రభా. ఆయన అలాగని ప్రభ నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కలు అంటున్నారు ప్రభా. నాయన అరుణ్ జోయల్ను ఒలివ మొక్క వలె మీరు పెంచమని మేము ప్రార్థిస్తూ ఉన్నాను. దేవుని దయందును మనుషులు దయందును ప్రభ ఈ బిడ్డ ప్రయోజకుడు మీరుగా చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభా. ఈ కార్యక్రమంలో ఇంతవరకు వాతావరణ విషయంలో ఎంతగానో దయ చూపించారు నాయన. బంధుమిత్రులు శ్రేయాబలాసులు సంఘబిడ్డలు ఈ స్థలానికి మీరు తీసుకొచ్చారు నాయన. అందరి యొక్క సమక్షంలో ఈ కార్యక్రమం నాయన మీకు మహిమకరంగా బిడ్డగా దీవెనకరంగా జరిగించమని ప్రార్థిస్తూ ఉన్నాం. తదుపరి మ్యాజిక్ షో నాయన ఈ కార్యక్రమానికి నాయన ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఉన్నారు ప్రభు. అందరూ కూడా మ్యాజిక్ షో చూసి అనంతరం నేను ఈ కార్యక్రమం అనంతరం ఏర్పాటు చేసిన భోజన పదార్థాల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. ఆశీర్వాదములు కుమ్మరించండి నాయన. పరిశుద్ధాత్మ తండ్రి గారిని మిమ్మల్ని ఆహ్వానించుకుంటున్నాము నాయన. మీ తీవ్రాశీర్వాదములు ఈ స్థలములో ఉంచండి. గొప్ప దేవుడు నీవు నాయన. ఉచితంగా గాలిచ్చి నీరిచ్చి ఎలుతురిచ్చి నాయన ఆరోగ్యం ఇచ్చి ఆయుష్ిస్తున్న దేవుడు నీవు నాయన. మమ్మల్ని కనుపాప వలె కాపాడుతున్న దేవుడు నీవు నాయన. ఈ కార్యక్రమం ద్వారా నాయన మీ నామానికి మహిమ కలగాలి. కారకుడైన అరుణ్ జోయల్ మీద మీ దీవెనలు కుమ్మరించమని మమ్మీ డాడీను నాయనమ్మ కుటుంబ సభ్యులను మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాం. అమ్మమ్మ కుటుంబ సభ్యులు మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాం. బంధుమిత్రులు శ్రాబలాసులందరినీ మీ హస్తాలకు అప్పగించుకుంటూ ఈ కార్యక్రమం ద్వారా మీ నామానికి మహిమ కలగాలి. కారకుడైన అరుణ్ జోయల్ మీద మీ దీవెనలు కుమ్మరిస్తారని గొప్ప దేవుడైన యేసు శక్తివంతమైన నామములో ప్రార్థించి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దయచేసి కేక్ కటింగ్ కార్యక్రమానికి మనం వెళ్ళిపోతున్నాం. దయచేసి తదుపరి కేక్ కటింగ్ కార్యక్రమం అయిన వెంటనే మరి బాబు కూడా ఎర్లీగా ఉంటారు కదా, ఎదురుపోకుండా ముందు కేక్ కట్ చేసుకున్నాం. తర్వాత కార్యక్రమాలు తక్కువ పెట్టుకోవచ్చు. ప్రాముఖ్యమైనది వాక్యం చెప్పేస్తారు.
నిమిషాల వాక్యం కంప్లీట్ చేస్తాను, అన్ని కేక్ కట్టింది, ఆ తర్వాత మ్యాజిక్ షో అన్నీ జరుగుతుంది. దయచేసి సువార్త గాయకులు అలాగనే మన ప్రాంతంలో మన రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో విరామం లేకుండా ప్రభు కొరకు వాడబడుతున్న శ్యామ్ శేఖర్ మన మధ్యలో ఉన్నారు. ఆయన ఒక పాట పాడిన అనంతరము దయచేసి కొన్ని నిమిషాల వాక్యం అందించబోతున్నాం. తదుపరి కేక్ కటింగ్ కార్యక్రమం జరుగుతుందని ప్రేమతో మనం చేసుకుంటూ ఉన్నాం. దయచేసి వేదిక మీద ఒక 2-3 చైర్స్ వేయాలని మనం చేస్తూ ఉన్నాం. కుటుంబ సభ్యులు వేదిక మీద ఒక 2-3 చైర్స్ పైన వేయించండి. పాస్టర్ గారికి ఒక 2 చైర్లు పైకి తీసుకురండి అన్న వేదిక మీదకి. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట నిలేచి ఉండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట నిలేచి ఉండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా,
తపతులు తపనయు అన్నియు నీ వెరిగి ఉన్నావు. నడచినాను పండుకున్నాను అయ్యా నీ వెరిగి ఉన్నావు. నీ నడచినాను పండుకున్నాను అయ్యా నీ వెరిగి ఉన్నావు. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. వెనుకను ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు. వెనుకను ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు. చేతులచే అనుదినము పట్టి నీవే నడిపించావు. నీ చేతులచే అనుదినము పట్టి నీవే నడిపించావు. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. పిండమునై ఉండగా నీ కన్నులకు మారుగై నేనుండలేదయ్యా. పిండమునై ఉండగా నీ కన్నులకు మారుగై నేనుండలేదయ్యా. విచిత్రముగా నిర్మించితివే, ఆశ్చర్యమే కలుగుచున్నది. నన్ను విచిత్రముగా నిర్మించితివే, ఆశ్చర్యమే కలుగుచున్నది. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా.
పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట లేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు. నే కూర్చుండుట లేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. ప్రైజ్ లో దయచేసి ప్రార్థించి మరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు ఇంతవరకు కూడా మరి సంఘబిడ్డలు, శ్రేయాభిలాషులు, బంధుమిత్రులందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఉన్నారు. మరి ఈ కార్యక్రమానికి ప్రాముఖ్యమైనది ఏంటి అంటే దేవుని వాక్యం. ఎందుకంటే ఆ వాక్యమే ఈ మనందరినీ జీవితాల్లో ఒక స్థితిని మార్చగలిగేది, పరిస్థితి మార్చగలిగేది. సృష్టికర్త అయిన దేవుడు, జీవమగల దేవుడు, భూమి ఆకాశమును సృజించిన దేవుడు, ఉచితంగా గాలిచ్చి, నీరిచ్చి, ఎలుతురించి, ఆరోగ్యం ఇచ్చి, ఆయుస్సిస్తున్న దేవుడు ఆయన. అందుకని అంటాడు 100వ కీర్తన అంటాడు, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించారు. ఎవరు పుట్టించింది? హేరోన్ చేయాలంటే దేవుడే, సృష్టికర్త అయిన దేవుడు, ఆయన పుట్టించిన దేవుణ్ణి మాత్రము. కనుక ఆ దేవుణ్ణి మొట్టమొదటిగా ప్రార్థన ద్వారా ప్రారంభించి మరి సువార్త గాయకులకి సమయం ఇచ్చినప్పుడు, ఇంతవరకు పాటలు పాడినప్పుడు మీరందరూ ఈ స్థలానికి రావడం చాలా సంతోషకరం. అది కొన్ని మాటలు ఎక్కువసేపు మిమ్మల్ని ఎవరిని ఇబ్బంది పెట్టను. ఎందుకంటే ప్రత్యేకంగా ఒక మ్యాజిక్ షో చేయటానికి మనందరికీ కూడా, పిల్లలందరికీ కూడా, ప్రజలందరికీ కూడా ఒక నూతన ఉత్సాహం చూపించాలని ఆశతో మరి కుటుంబ సభ్యులు ఆశపడి మ్యాజిక్ షో ఏర్పాటు చేశారు. ఇది పుట్టినరోజు అలంకరణ కాబట్టి గ్రౌండ్లో మరి అది తగినది. బాబు యొక్క కార్యక్రమానికి చక్కగా స్టాల్స్ ఏర్పాటు చేశారు. దయచేసి మరి ఈ కార్యక్రమాన్ని ప్రాముఖ్యంగా మనము దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి. ప్రాముఖ్యముగా ఆయన చేసిన మేలును బట్టి, ఆయన సంవత్సరాది మొదలుకొని సంవత్సరం అంతవరకు కూడా ఆరోగ్యం ఇచ్చిన దేవుడు ఆయన. అనుక్షణము కనుపాప వలె కాపాడుతున్న దేవుడు ఆయన. దావీదు అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములో దేన్ని మరవద్దు. దేవుడు చేసిన మేలును బట్టి ఈరోజు ఇంత కార్యక్రమం ఇలా జరగడానికి కలిగిన దేవుడే 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 అని చెప్పగలుగుతున్నాను. ఆయన గొప్ప దేవుడు కనుక ఆయనకు మనము ప్రార్థన ఇవ్వాలి, ఆయన మనము హానర్ ఇవ్వాలి, ఆయన మనం గౌరవించాలి. కనుక ఆయన వైపు చూడగా మనందరూ కూడా లుక్ అండ్ టు హిమ్ అంట. ఆయన వైపు చూస్తేనే వెలుగు కలుగుతుంది, ఆయన వైపు చూస్తేనే జయం కలుగుతుంది, ఆయన వైపు చూస్తేనే క్షేమము కలుగుతూ ఉందన్నమాట. అట్టి శక్తివంతమైన దేవుడు మరి యొక్క సమక్షంలో కారకుడైన హేరోన్ జోయల్ యొక్క మొట్టమొదటి జన్మదిన వేడుక కార్యక్రమం మరి ఈ ప్రత్యేకమైన స్థలములో ఏర్పాటు చేసి మనందరినీ ఆహ్వానించి
మనందరికీ చక్కటి ఇందును ఏర్పాటు చేసి మరి బాబు యొక్క కటింగ్ కార్యక్రమం జరుగుతూ ఉంది. మొట్టమొదటిగా అక్కడ మాట్లాడుతూ ఉంటాడు, ఇర్మియా గ్రంథకర్త మాట్లాడుతున్న మొదటి అధ్యాయంలో, ఇర్మియా గ్రంథం మొదటి అధ్యాయం 5వ వచనంలో, తల్లి గర్భములో రూపింపబడక మునుపు నేను నిన్ను ఎరిగి ఉన్నానంటాడు. కనుక దేవుడు ఎప్పుడైతే మరి తల్లి గర్భములో రూపింపబడిన నాటి నుండి నేటి వరకు మరి లీలా కుమారు పద్మప్రియాలను దేవుడు ప్రేమించి వారికి ఇచ్చిన ఈ బహుమానాన్ని బట్టి, వారికి ఇచ్చిన మరి ఈ స్వాధ్యాన్ని బట్టి మనమందరం ప్రభుని స్తుతిస్తూ ఉన్నాము. గర్భఫలము యెహోవా ఇచ్చిన బహుమానము, మరి కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాధ్యాన్ని ఇచ్చారన్నమాట. ఈ స్వాధ్యాన్ని మరి మనమందరం కలిసి వారు ఇచ్చిన ఆనందం అట్ట, ఎవరికైతే ఆస్తి కలుగుతుందో ఆనందం కలుగుతుంది. అలాగని ఈ ఆనందానికి ఇదే సాదృశ్యం. దయచేసి మనమందరం కూడా మరి ప్రభు చేసిన మేలును బట్టి, ప్రభు ఇచ్చిన ఘనతను బట్టి దేవుడే మరి ఆయన కనుదృష్టి సంవత్సరాది మొదలుకొని సంవత్సరం అంతవరకు ఆరోను చెయ్యుల మీద నా దేవుని యొక్క కనుదృష్టి ఆ బిడ్డ మీద ఉండాలని, మరి దేవుని దయందును మనుషుల దయందును అలనాడు బాలుడైన సమయంలో ఏ విధంగా వర్ధిల్లాడు, అలాగని ఆరోను చెయ్యలు ఆ విధంగా వర్ధిల్లాలి. దేవుడు దయ కావాలి. దేవుడు దయ ఉన్నప్పుడు వయస్సులో, జ్ఞానములో, దేవుడి దయలో, మనుషుల దయలో ప్రయోజకులు అవుతారు. నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కలు అంటూ ఉన్నాడండి. కనుక ఎప్పుడైతే దేవుని దయను కోరుకుంటూ మన పిల్లల్ని ఒలివ మొక్కల వల్లే దేవుడు పెంచుతాడు, జ్ఞానవంతులు అయిన మొక్కలుగా పెంచుతాడు, ప్రయోజకులుగా పెంచుతాడు, గొప్పవారిగా పెంచుతూ ఉన్నారు. కారణం ఏంటంటే ఈ యొక్క ఆనందం ఏంటంటే దేవుడని చెప్పగలుగుతున్నాను, ఎంత గొప్ప దేవుడు కలిగి ఉన్నాం. కనుక అందుకుని అంటాడు, మనం 1కి 2 సార్లు జ్ఞాపకం చేస్తాడు 100వ కీర్తనలో, యెహోవాయే దేవుడు అని తెలుసుకుని ఆయన పుట్టించిన దేవుడు ఆయన, పోషించిన దేవుడు ఆయన, సంవత్సరాది మొదలుకుని సంవత్సరం వరకు కాపాడిన దేవుడు ఆయన. ఆ దేవుడి యొక్క కనుదృష్టి మరి ఈ విధంగా ఈ సంవత్సరం అంతా కాపాడిన మరి 2వ సంవత్సరంలో అడుగు పెట్టబోతున్న ఈ శుభ గడియలో మనందరినీ ఆహ్వానించి ఇంత గ్రాండ్ సెలబ్రేషన్ జరుగుతుందంటే యేసయ్య దయ అని చెప్పగలుగుతున్నాను. గొప్ప దేవుడు, ఆయన దయ చూపించే దేవుడు. కనుక అందరినీ చల్లగా, క్షేమంగా, ఆనందంగా, ఆరోగ్యంగా దాయగలిగిన దేవుడు, కాయగలిగిన దేవుడు, కాపాడగలిగిన దేవుడు. ఆయన కృపలో ఈ కార్యక్రమం జరుగుతుందంటే మనం అందరం ఆనందిస్తున్నామంటే కనుక ఆయన చేసిన గొప్ప కార్యాన్ని బట్టి మనందరము కలిసి ఘనముగా, గంభీరముగా మరి సంవత్సరం అంతా కూడా కరుపాప వల్లే కాపాడి ఆరోగ్యమిచ్చి ఆనందమిచ్చి సంతోషముతో ఈ కుటుంబాన్ని మరి దాచి కాపాడిన దేవాది దేవునికి మనమందరము కూడా ఘనంగా చప్పట్లు కొడుతున్నట్లయితే ఆయన నామాన్ని మహింపరచుకుందాం. చప్పట్లతో యేసయ్య 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 దయ, యేసయ్య దయ, యేసయ్య దయ, యేసయ్య దయ, యేసయ్య మాత్రమే. ఆయన నామానికే మహిమ కలగాలి, ఆయన నామానికే కావాలి. ఆయన నామానికే మహిమ, ఘనత. కారకుడైన హెరోదు జోయుల మీద దీవులు దేవుడు కుమ్మరించి ఇట్లాంటి జన్మదిన వేడుకలను దేవుడు అనేక జన్మదిన వేడుకలను జరుపుకునే కృపను ఆ బిడ్డకిచ్చి అలనాడు బాలుడైన సమయంలో ఏ విధంగా దేవుని దయలో వర్ధిల్లాడు, ఏ విధంగా మనుషుల దయలో అలా వర్ధిల్లాడు, ఏ విధంగా వయసులో వర్ధిల్లాడు, ఏ విధంగా జ్ఞానములో వర్ధిల్లాడు. హెరోను జాయోల్ నువ్వు ఎలాగని మనందరి యొక్క ప్రార్థన ఏంటంటే వయసులో నీవు వర్ధిల్లాలని, జ్ఞానములో నువ్వు వర్ధిల్లాలని, పెద్దల దయందు నువ్వు వర్ధిల్లాలని, దేవుని దయందు నువ్వు వర్ధిల్లాలని మా అందరి ప్రార్థన. ఆ విధమైన దీవెన ఆశీర్వాదములు మరి ఆరోన్ జోయల్ మీద దేవుడు కుమ్మరించి అలనాడు బాలుడైన సమయంలో ఎంత ప్రయోజకుడు, గొప్పవాడయ్యాడు. కనుక అట్లాంటి కృపను దేవుడు ఆరోన్ జోయల్ మీద కుమ్మరించి అలనాడు మరి ఏ విధంగా భక్తిలో పెరిగాడు, ఈ బిడ్డను కూడా పరిశుద్ధాత్మ దేవుడు భక్తిలో పెంచడానికి ఆయన సహాయం చెయ్యునుగాక. దేవుడి కొద్ది మాటలు మనందరి వినుకుల్లో మరి ఆ బిడ్డ మీద దీవెనాశీర్వాదాలు కుమ్మరించునుగాక. తల్లిగారు చిన్న ప్రార్థన చేసినట్లయితే మరి కేక్ కటింగ్ కార్యక్రమానికి కుటుంబ సభ్యులను ఆహ్వానిస్తూ ఉన్నాము. దయచేసి అందరూ వచ్చి మరి ప్రత్యేకంగా ఆభరణాలు బహుకరించడానికి ప్రత్యేకమైన ఆహ్వానితులు ఉన్నారు ఇక్కడ. వారిని కూడా మరి దయచేసి మరి కేక్ కటింగ్ తర్వాత వారందరినీ వరుసగా మేము ఆహ్వానిస్తాం. తర్వాత మ్యాజిక్ షోకి మీ సమయం ఇచ్చేస్తాం. మీ అందరూ మీ ప్రాణాలు తెప్పరిల్లుతూ ఉంటాయి.
మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి మీ కోట్ల కొలది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నైనా ఈ సాయంకాల సమయంలో మీ దయను కొనియాడడానికి, మీ కృపను కొనియాడడానికి ప్రభా, మీరు మామిళ్ళపల్లి నాగరాజు గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ, ప్రత్యేకంగా లీలా కుమార్, పద్మప్రియ ప్రేమించి ఇచ్చిన కుమారుని బట్టి మీ సన్నిధిలో మిమ్మల్ని స్తుతించి గణపరిచే భాగ్యాన్ని ప్రభా, మీరు ఆ కుటుంబానికి మీరు ఇచ్చిన ధన్యతను బట్టి మీ కోట్ల కొలది స్తోత్రాలు ప్రభా. మీరు ప్రేమించి మీరు ఇచ్చిన స్వాస్థ్యము, గర్భఫలము, మీరు ఇచ్చిన బహుమానము ప్రభా, కుమారులు యెహోవా అనుగ్రహించే స్వాస్థ్యమని మీ స్వాస్థ్యాన్ని బట్టి ప్రభా, సంవత్సరం అంతా మీ దయలో బిడ్డను దాచి కాచి కాపాడి నూతన సంవత్సరాలు అడుగు పెడుతున్నాడంటే మీ దయాన్ని తల్లిదండ్రులు ప్రభా గుర్తెరిగి ఈ విధంగా స్తుతి కూడికి ఏర్పాటు చేసి మీ నామాన్ని కొనియాడడానికి మీరు కృపనిచ్చారు ప్రభా. బాలుడైన సమయాలు ఎదిగినట్లు ప్రభా, మీ దయలో ప్రభా, పెద్దల దయలో, మీ కృపలో, మీ కనుదృష్టిలో బిడ్డ వర్ధిల్లాలి. ఆరోన్ జోయల్ ప్రభా, మీ కృప పొందుకున్నవాడు కావాలి. జ్ఞానవంతుడిగా, భక్తిపరుడుగా, కుటుంబానికి దీవెనకరమైన బిడ్డగా మీరు దీవించి ఆశీర్వదించమని కేక్ కటింగ్ కార్యక్రమంలో మీరే తోడుగుండి ఆరోన్ జోయల్కి ఇచ్చిన తల్లిదండ్రులను, నానమ్మ గారి కుటుంబ సభ్యులు, అమ్మమ్మ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులందరినీ మీ దయగల హస్తాలకు అప్పగిస్తూ ఈ కార్యక్రమం నడిపిస్తున్న మీ దాసుని ఇంకను మీరు బలపరచమని, మీ కృపా కనికరాలు ఈ కుటుంబం మీద, మీ వెలుగు ఈ కుటుంబానికి దయ చూపిస్తారని యేసు శక్తి కలిగిన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దయచేసి కుటుంబ సభ్యులందరూ కూడా ఈ స్థలానికి వచ్చినట్లయితే కేక్ కటింగ్ కార్యక్రమం జరుగుతూ ఉంది. తర్వాత మ్యాజిక్ షోకి ఈ సమయాన్ని ఇచ్చేసి మనం చేసుకుంటున్నాం. ఈ స్థితిలో నిలబెట్టింది దేవుడు, ఈ పరిస్థితి ఇచ్చింది దేవుడు, ఆరోగ్యం ఇచ్చింది దేవుడు. మరి కనుక ఈ కార్యక్రమానికి దేవునికి ప్రార్థన తీస్తూ ఉన్నాం. మేము తర్వాత కేక్ కటింగ్ అయిపోయిన వెంటనే ఆభరణాల బహుకరణ అయిపోయిన వెంటనే మరి కార్యక్రమాన్ని మ్యాజిక్ షోకి ఇవ్వబోవడానికి సిద్ధంగా ఉన్నామని మనం చూసుకుంటూ ఉన్నాం. దయచేసి మ్యాజిక్ షో అయిన తర్వాత మీరందరూ కలిసి భోజనానికి వెళ్ళవచ్చు. దయచేసి త్వరగా కుటుంబ సభ్యులు వేదిక మీదకి రావాలని మనం చేసుకుంటున్నాం. నాగరాజు గారు, మరి సత్యమణి గారు కుటుంబ సభ్యులు, అలాగనే వైజాగ్ నుంచి వచ్చిన పద్మప్రియకి ఇచ్చిన తల్లి కుటుంబ సభ్యులు వేదిక మీదకి రావాలని ప్రేమతో మనం చూసుకుంటూ ఉన్నాం. ఈ ప్రత్యేకమైన సమయంలో త్వరగా కేక్ కటింగ్ కార్యక్రమం జరుగుతుంది. తదుపరి ఇది మ్యాజిక్ షోకు ఈ సమయాన్ని ఇవ్వడానికి మనం సిద్ధపడుచు త్వరగా వేదిక మీదకి రావాలని ప్రేమతో మనం చేసుకుంటూ ఉన్నాం. రండి. థ్యాంక్ యూ జీసస్. కుటుంబ సభ్యులందరూ కూడా ఈ స్థలంలోకి వచ్చినట్లయితే హలో చెక్ సౌండ్. ఆరోన్ జోయల్ అమ్మమ్మ గారు, నానమ్మ గారు, తాతయ్యలు, పిన్ని, బాబాయ్, మేనత్త, మేనమామ, మెయిన్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చక్కగా స్టేజ్ పైకి వచ్చేస్తే ఆరోన్ జోయల్ చక్కటి ఫస్ట్ బర్త్డే కేక్ కటింగ్ ఫ్యామిలీ మెంబర్స్ సమక్షంలో మరి స్టార్ట్ చేస్తున్నారు. ఓకే, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వచ్చేసేయండి. తొందరగా ఫ్యామిలీ మెంబర్స్ వచ్చేస్తే కేక్ కటింగ్ అయిన వెంటనే మ్యాజిక్ షో కూడా స్టార్ట్ చేద్దాం. మ్యాజిక్ షో జస్ట్ ఒక 5 minutes తర్వాత మరి విచ్చేసిన బంధుమిత్రులందరూ కూడా 1 by 1 స్టేజ్ పైకి వచ్చి ఆరోన్ జోయల్ని మీ యొక్క ఆశీస్సులు, బ్లెస్సింగ్స్ అన్నీ కూడా ఆరోన్ జాయ్ మీద ఉంచుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మరి మీరు చూస్తున్నటువంటి బ్యూటిఫుల్ డెకరేషన్, అలాగే చక్కటి కార్ ఎంట్రీ, వెనకాల ఉన్నటువంటి స్టాల్స్, నెక్స్ట్ మ్యాజిక్ షో, ఇవన్నీ కూడా ఏర్పాటు చేసినటువంటి మా ఈవెంట్స్, శ్రీకారం ఈవెంట్స్ ఫ్రమ్ రాజమండ్రి. థ్యాంక్ యూ సో మచ్. మరి మాకు ఇంత మంచి అవకాశం కల్పించినటువంటి ఆరోన్ జోయల్ ఫ్యామిలీ మెంబర్స్కి, అలాగే మరి విచ్చేసినటువంటి బంధుమిత్రులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మేడం గారు ఎవరినైతే పిలుస్తున్నారో వాళ్ళందరూ చక్కగా స్టేజ్ పైకి వచ్చేసేయండి. ఎస్, మీకోసం వెయిటింగ్ సార్. మరి ఫస్ట్ బర్త్డే ఆరోన్ జోయల్, మరి చక్కటి కేక్ కటింగ్ అయితే రెడీగా ఉంది. ఇంకెవరైనా రావాల్సిన ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే తొందరగా వచ్చేసేయండి. అలాగే వెనకాల అయితే మీ అందరి కోసం మాక్ టైల్స్, డిఫరెంట్ ఫ్లేవర్, కలర్స్, కూల్ డ్రింక్స్ తోటి మాక్ టైల్స్ అయితే ఇస్తున్నారు. అలాగే చాక్లెట్ ఫౌంటైన్, చాక్లెట్ కేక్, చక్కగా పిల్లలకి పెద్దవాళ్ళందరికీ ఇష్టమైనటువంటి చాక్లెట్ కేక్ కూడా ఇస్తున్నారు మీ అందరి కోసం. మరి బ్యూటిఫుల్ 360 సెల్ఫీ బూత్ కూడా పెట్టారు. మరి విచ్చేసిన బంధుమిత్రులందరూ కూడా మరి ఈ స్టాల్స్ని విజిట్ చేస్తూ మీకు నచ్చినటువంటి ఐటమ్ తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ప్రార్థించేసి కేక్ కటింగ్ కార్యక్రమం జరుగుతూ ఉంది. మహాపరిశుద్ధుడా మా యేసు ప్రభు, ఎంత గొప్ప దేవుడు నీవు నాయన, దయగలిగిన దేవుడు నీవు నాయన. నాయనా లీలా కుమార్ పద్మప్రియను మీరు ప్రేమించి మీరు అనుగ్రహించిన నాయన బహుమానానికి బట్టి స్తోత్రాలు, ఈ స్వాధ్యమును బట్టి నీకు స్తోత్రాలు నాయన. గరుడు గొప్ప దేవుడు నాయన.
భూమి ఆకాశమును సృజించిన దేవుడు నీవు, సృష్టికర్త అయిన దేవుడు నీవు. ఆకాశం నీ సింహాసనం అయితే భూమి నీ పాదముల దగ్గర, మేమందరం మీ పాదాల దగ్గర ఉండి అయ్యా బాబు యొక్క ఆరోగ్య జోయలకు కేక్ కట్టి కార్యక్రమం జరిగించడానికి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, శ్రేయబలాసులందరి యొక్క సమక్షంలో ఈ కార్యక్రమాన్ని జరిగిస్తున్న నా దైవమా, పరిశుద్ధాత్మ తండ్రి గారు మీ దీవెనాశీర్వాదములు కారుకుడైన బిడ్డ మీద కుంభరించమని, మట్టి హస్తాన్ని మరుగుపరిచి నీ గాయమైన హస్తం బిడ్డ మీద ఉంచుతారని యేసు శక్తివంతమైన నామములో ప్రార్థించి వేడుకొనుచు ఉన్నాము ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దయచేసి మీరు మీరే దూరంగా నుంచోండి, నిలబుచ్చి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామంలో మరి కాటి కార్యక్రమం జరుగుతూ ఉండగా థ్యాంక్ యూ జీసస్, జీసస్ హల్లెలూయా. ఉత్సహించి పాడితం, ఉల్లసించి చాటితం, నీదు నామ గీతము, నాదు జీవితము, కొనియాడెదం, కీర్తించెదం, స్తోత్రించెదం. ఊహకు అందని కార్యము, ఊహించని రీతిలో జోయల్కై చేసిన దేవా. ఊహకు అందని వేళలో, ఊహించని మేలులు అరుణ్కై చేసిన దేవా. ఊహకు అందని కార్యములు, ఊహించని మేలులు జోయల్కై చేసిన దేవా. ఊహకు అందని వేళలో, ఊహించని మేలులు జోయల్కై చేసిన దేవా. ఉత్సహించి పాడెదం, ఉల్లసించి చాటెదం, నీదు నామ గీతము, నాదు జీవితాంతము, కొనియాడెదం, కీర్తించెదం, స్తోత్రించెదం. ఊహకు అందని కార్యము, ఊహించని మేలులు యోయల్కై చేసిన దేవా. ఊహకు అందని వేళలో, ఊహించని మేలులు అరుణ్కై చేసిన దేవా. అడుగు వాటి కంటే, ఊహించు వాటి కంటే, అద్భుతాలు చేయక వేరెవరికింత సాధ్యము. అడుగు వాటి కంటేను, అద్భుతాలు చేయక వేరెవరికింత సాధ్యం. అసాధ్యమైనదేది నీకు లేదు, ఇలా నీకు మించి నాకు దైవమెవరున్నారు. అసాధ్యమైనదేది నీకు లేనే లేదు, ఇలా నీకు మించి నాకు దైవమెవరున్నారు. ప్రార్థన చేసి కార్యక్రమాన్ని ముగిస్తూ ఉన్నాం. తదుపరి మరి ఆభరణాలు బహుమతులు తీసుకొచ్చారు. 1 by 1 మీరు కేక్ తినిపించి బాబుకి ఆభరణాలు మరి ఎవరైతే బహుకరంగా తీసుకొచ్చారో వాటిని వరుసగా ఇవ్వడానికి ప్రయత్నం చేయాలని మనం చేసుకుంటున్నాం. ప్రార్థన చేసి కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. ఆభరణాలు తీసుకొచ్చిన, ప్రత్యేకమైన బహుమాలు తీసుకొచ్చిన మరి వారందరినీ కూడా ప్రభు హస్తాలకు అప్పగిస్తున్నాం. ప్రభునికి స్తోత్రాలు. ఈ ప్రత్యేకమైన సమయంలో లీలా కుమారు పద్మప్రియను ప్రేమించి అనుగ్రహించిన బహుమానం ప్రభా, మీరిచ్చిన బహుమానం గొప్పవాణ్ణి చేసే దేవుడు నీవు. ఓలే మొక్క వలె ప్రయోజకుని చేసే దేవుడు నీవు నాయన. నీటి వార నాటబడిన మొక్క వలె నాయన ఈ జీవితాంతకాలము పచ్చగా సిగరింప చేయగలిగిన సమర్థుడువు, శక్తివంతమైన దేవుడు నాయన. అయ్యా మీ నామాన్ని మహిమపరుస్తున్నాము ప్రభా. మీరు గొప్ప దేవుడు, మీరు కనికరించగలిగిన దేవుడు నాయన. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, శ్రేయభిలాషులు కూడా ఎంతో నైనా ఆసక్తిగా ఈ కార్యక్రమాన్ని జరిగిస్తూ ఉండగా నైనా ఈ కార్యక్రమంలో మీరు ఉండాలి, మీ దీవెనలు కావాలి, మీ ఆశీర్వాదములు కావాలని గొప్ప దేవుడైన యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొనుచు ఉన్నాను ప్రియ పరలోకపు తండ్రి,
ఆమేన్. ఇప్పుడు పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దీవెనాశీర్వాదములు సంవత్సరాది మొదలుకుని సంవత్సరం అంత వరకు ఆయన యేసయ్య దయా కిరీటము మరి ఆరోను జోయుల మీద సదాకాలం మెండిగా కుమ్మరించబడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసు నామములో సంపూర్ణ శుభము కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి అందరూ కూడా ఎవరైతే ఆభరణాలు తీసుకొచ్చి ఉన్నారో మరి ఒకరి తర్వాత ఒకరు త్వరగా స్పీడ్గా ఇచ్చేసినట్లయితే మ్యాజిక్ షోకి ఇవ్వడానికి సమయాన్ని సిద్ధపడుతూ ఉన్నాం. ఈ ప్రత్యేకమైన సమయంలో మరి నాయనమ్మ గారు తాతయ్య గారు కలిసి మరి మొట్టమొదటి ఆభరణాన్ని ధరింపచేయబోతూ ఉన్నారు. దయచేసి తల్లిదండ్రులు మరి లీలకుమార్ తల్లిదండ్రులు ప్రత్యేకంగా ఆభరణాన్ని ధరింపజేస్తూ ఉన్నారు. దయచేసి ప్రత్యేకమైన సమయంలో మరి నానమ్మ గారు కూడా పుష్ప గారు కూడా ప్రత్యేకమైన ఆభరణాన్ని తీసుకొచ్చారు. దయచేసి త్వరగా నాయనమ్మ గారు పుష్ప గారు బాబుకి ప్రత్యేకమైన ఆభరణం తీసుకొని వచ్చి ఉన్నారు. హ్యాపీ బర్త్డే టు యు, ఈ ప్రత్యేకమైన హ్యాపీ బర్త్డే టు ఓకే, అందరూ కూడా మరి ఈ సమయాన్ని మ్యాజిక్ షోకి ఇచ్చేస్తున్నాం. అందరూ కూడా ఆనందించండి. ఈ కార్యక్రమాన్ని మరి ఇద్దరితో నేను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన కార్యం ముగిసింది. దయచేసి ఈ సమయాన్ని మ్యాజిక్ షోకి ఆయనకి మరి హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉన్నాం. హ్యాపీ లాంగ్ లైఫ్ టు యు, హ్యాపీ లాంగ్ లైఫ్ టు యు, హ్యాపీ లాంగ్ లైఫ్ టు యు డియర్ జోయా, హ్యాపీ లాంగ్ లైఫ్ టు యు. హలో చెక్ సార్. ఎస్ సార్, లీలాకుమార్ గారు. సార్ మేడం పద్మప్రియ గారు కొంచెం దగ్గరలోనే ఉండండి. ఒక్క నిమిషం నేను పిలుస్తాను సార్, స్టేజ్ పైకి రావాలి. రెడీగా ఉండండి సార్. ఓకే, మరి ఈరోజు ఆరుణ్ జాయ్ ఫస్ట్ బర్త్డే విచ్చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం, సుస్వాగతం. ఒక్కసారి మరి విచ్చేసిన బంధుమిత్రులు అందరూ బాబుకి మీ యొక్క విషెస్ అందరూ కూడా గట్టిగా క్లాప్స్ తోటి తెలియజేస్తారని కోరుకున్నా. అందరూ ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టాలి. కమా ఏంటంటే ఇంతమంది ఉన్నారు, ఎవరు క్లాప్స్ సౌండే వినిపించట్లేదు. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. మా లేడీస్ చాలా ఎక్కువ మంది వెనకాలే ఉన్నారు. అందరూ క్లాప్స్ కొడుతున్నారు. మా లేడీస్ కోసం ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నా. క్లాప్స్ కొట్టిన వాళ్ళకి థ్యాంక్ యూ. క్లాప్స్ కొట్టకపోతే ఎవరైతే క్లాప్స్ కొట్టట్లేదో వాళ్ళకి మాత్రమే తొందరగా జుట్టు ఊడిపోతుంది. తర్వాత మీ ఇష్టం, గుర్తుపెట్టుకోండి. గెట్ రెడీ ఫర్ మ్యాజిక్ షో. ఒకసారి అందరు గట్టిగా క్లాప్స్. కమా సార్. లేదా సార్ ఒకసారి ముందుకు వచ్చండి. లెట్స్ ప్లే ద మ్యూజిక్. కిడ్స్ అందరూ కూడా ముందుకు వచ్చాను. పిల్లలందరూ ముందుకు వచ్చేసేయండి. పిల్లలందరికీ కూడా గిఫ్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ అయితే పిల్లలందరికీ గిఫ్ట్స్ ఇచ్చేద్దాం. సో ఒకసారి మొబైల్ ఇలా పంపించండి. ప్లే చేస్తారా మ్యూజిక్ సార్?
మొబైల్ ఒకసారి ఇలా పంపించండి. అక్క ఎక్కడికి వచ్చేస్తున్నారు? కిందనే నేను పిలుస్తాను స్టేజ్ పైకి. సార్ పాపని తీసుకెళ్ళిపోండి. చిన్నపిల్లలు ఎవరిని స్టేజ్ పైన వదలొద్దండి. లెట్స్ ప్లే ఒకసారి అందరూ సార్ గట్టిగా క్లాప్స్ కొట్టాలి. కమాన్ పిల్లలందరూ ముందుకు వచ్చండి. వెనకాల చాలామంది ఉండిపోయారు. మిమ్మల్ని అందరినీ చక్కగా స్టేజ్ పైకి పిలుస్తాను. ఎస్ ఫోటోగ్రాఫర్స్కి ఎవరు అడ్డు ఉండద్దు, ఓకేనా? ముందుకంటే ఇక్కడికి రావద్దు, అక్కడే ఉండి నేను పిలుస్తాను. లెట్స్ ప్లే ద మ్యూజిక్. ప్లే చేయండి.
ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అందరూ కూడా మ్యాజిక్ షో చక్కగా చూస్తున్నారు. ఒక్కసారి మ్యాజిక్ షో చూసిన వాళ్ళు బాగుంది నచ్చింది అనుకుంటే ఒక్కసారి అందరు గట్టిగా క్లాప్స్ కొట్టాలి. కమాన్. ఏ సార్, థ్యాంక్ యూ సో మచ్. నచ్చిన వాళ్ళు క్లాప్స్ కొట్టండి, నచ్చకపోతే చప్పట్లు కొట్టండి. ఏంటంటే అలా చూస్తున్నారు? రెండు ఒకటేనా? జాయ్కి ఒకసారి గట్టిగా క్లాప్స్. కమాన్. ఏ సార్, థ్యాంక్ యూ సో మచ్. మరి మీరు చూస్తున్నటువంటి బ్యూటిఫుల్ డెకరేషన్ అలాగే మ్యాజిక్ షో ఎంట్రీ స్టాల్స్ అండ్ డాల్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి మా ఈవెంట్స్ శ్రీకారం ఈవెంట్స్ ఫ్రమ్ రాజమండ్రి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి మాకు ఇంత మంచి అవకాశం కల్పించినటువంటి అరుణ్ జోయల్ మరి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ అలాగే మరి విచ్చేసినటువంటి బంధుమిత్రులందరికీ కూడా మా శ్రీకారం ఈవెంట్స్ వారి తరపున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చాలా మ్యాజిక్ ఉంది మీ అందరికీ. ఓకే, కంటిన్యూ చేద్దామా? నేను ఎవరిని పిలిస్తే వాళ్ళు ధైర్యంగా స్టేజ్ పైకి రావాలి. రెడీయా? ఎస్, యు కమ్. వేరే అరే వస్తానన్నారు ఇప్పుడే. ఎవరు వస్తారు స్టేజ్ పైకి? కమాన్, నువ్వే. ఎస్, లెట్స్ ప్లే ద మ్యూజిక్ ప్లే చేయండి. Bing bing bam dum bam 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 bam. What's going on? Ding ding. Crazy. Ding ding. Bam bam. Ding 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 ring. Bam 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 ring. Ding ding ring. Bo bo. Ding 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 ring. Bam
కమన్ ఒకసారి అందరూ అంత సీరియస్గా కాకుండా కొంచెం నవ్వుతూ చూడండి, నన్ను ఎవరు భయపెట్టద్దు. ఒకసారి మ్యాజిక్ షో బాగుంది అనుకున్న వాళ్ళందరూ గట్టిగా క్లాప్స్ కొట్టాలి. కమన్ నచ్చిన వాళ్ళు క్లాప్స్ కొట్టండి, నచ్చకపోతే మీ అందరికీ తెలుసు చప్పట్లు కొట్టండి. ఎస్, ఇంకా మ్యాజిక్ షో కంటిన్యూ చేద్దాం. ఇద్దరు పిల్లలు ఉండాలండి ఇక్కడ, కనిపించట్లేదు నాకు. వాళ్ళిద్దరిని ఒకసారి స్టేజ్ పైకి పంపించండి. లెట్స్ ప్లే ది మ్యూజిక్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఇక్కడ ఒక మేడం గారిని పిలవాలి. మేడం మీరే, మీరే మేడం. జస్ట్ ఒక్కసారి స్టేజ్ పైకి వచ్చి నిలబడండి, సరిపోతుంది. ఒకసారి వచ్చేసేయండి. రైట్, మరి పిలవగానే చక్కగా మేడం గారు స్టేజ్ పైకి వచ్చేస్తున్నారు. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టాలి. కమాన్. యా, ఓకే రైట్. ఇప్పుడైతే నేనైతే ఏం చేయను, మేడం గారు మ్యాజిక్ చేయడానికి వస్తున్నారు. సో మేడం, నా దగ్గర ఒక పౌచ్ ఉంది. రైట్, ఆ స్కెచ్ ఓపెన్ చేయండి. ఒక చిన్న డాట్ ఎక్కడైనా పెట్టండి, ఆ చేతి మీద ఎక్కడైనా పెట్టండి, పర్వాలేదు. రాస్తుంది కదా మేడం, క్లోజ్ చేసేయండి. రైట్, నా దగ్గర ఒక పౌచ్ ఉంది. ఈ పౌచ్లో టోటల్గా 5 కార్డ్స్ ఉన్నాయి. నేను 1 by 1 ఒక్కొక్క కార్డు తీసి చూపిస్తాను. ఓకే మేడం? రైట్, వాట్ ఈస్ దిస్ కార్డ్ మేడం? గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. పిల్లలు చెప్పండి ఇది ఎంత. వెరీ గుడ్. ఎస్, నెక్స్ట్ కార్డ్ ఈజ్ నెంబర్ 2. సే ఆల్ ఆఫ్ యూ. వెరీ గుడ్. నెక్స్ట్ కార్డ్ ఈజ్ నెంబర్ 3. ఓకే, అందరికీ కనిపిస్తుందండి? ఓకే కదా? రైట్, పిల్లలు కొంచెం సైడ్ ఉండండి, కెమెరామెన్స్ కడ్డు ఉండద్దు. నెక్స్ట్ కార్డ్ ఈజ్ నెంబర్ 4 అండ్ లాస్ట్ వన్ ఈజ్ నెంబర్ 5. టోటల్గా ఎన్ని కార్డ్స్ ఉన్నాయి? ఈ 5 కార్డ్స్ కూడా నేను ఈ పౌచ్లో పెట్టేస్తున్నా. రెడీ మేడం? నేను చూపించినటువంటి 5 కార్డ్స్ మీరు జాగ్రత్తగా మైండ్లో పెట్టుకోండి. ఆ స్కెచ్లో ఇచ్చేయండి. రైట్ మేడం, ఈ పాయింట్ని అలా చూస్తూ ఉండండి. ఎస్ ఎస్, అలాగే చూడండి, అలాగే చూడండి. రైట్, థ్యాంక్ యూ మేడం. నేనైతే ఒక నెంబర్ వేస్తున్నా.
రైట్, నేనైతే ఒక నెంబర్ వేసా చక్కగా. ఓకే మేడం, నేను చూపించినటువంటి 5 కార్డ్స్లో ఏదో ఒక కార్డు మైండ్లో అనుకోండి. అనుకున్నారు కదా, పైకి అస్సలు చెప్పొద్దు మేడం, ఓకేనా? పైకి అస్సలు చెప్పొద్దు, ఎస్ ఆర్ నో ఈ రెండే చెప్పండి. ఓకే రైట్ మేడం, మీ పేరు హరిత గారు. ఓకే, నేను చూపించినటువంటి 5 కార్డ్స్లో ఏదో ఒకటి అనుకున్నారు కదా. రైట్, నేను 1 బై 1 ఒక్కొక్క కార్డు తీసి చూపిస్తా. మీరు అనుకున్న కార్డు వస్తే ఎస్ అయితే ఎస్ చెప్పండి, నో అయితే నో చెప్పండి. ఓకే రెడీ? ఐ గెస్ ఇట్స్ యువర్ కార్డ్ ఈజ్ నెంబర్ 1 మేడం. హరిత గారు నిజంగా 1 కాదా? ఫస్ట్ బర్త్డే కదా, మీరు 1 అనుకుంటారేమో అనుకున్నా, నిజంగా కాదా మేడం? రైట్, ఇంకా 4 కార్డ్స్ మాత్రమే ఉన్నాయి. ఐ గెస్ ఇట్స్ యువర్ కార్డ్ ఈజ్ నెంబర్ 2 మేడం. నన్ను కన్ఫ్యూజ్ చేయకండి, 2 నిజంగా కాదా? రైట్, మేడం గారు అనుకున్న నెంబర్ అయితే నేను రాయలేదు. మేడం గారు కొంచెం కన్ఫ్యూజ్ చేస్తున్నారు. మేడం నిజంగా మీ పేరు హరితయేనా? నిజంగా? రైట్, అండ్ నెక్స్ట్ కార్డ్ ఇస్ నెంబర్ 3 కూడా కాదండి, అయిపోయింది. కొన్నిసార్లు మ్యూజిషియన్ చేసే చిన్న ట్రిక్స్ ఫెయిల్ అవుతూ ఉంటాయి, దయచేసి క్షమించండి. రైట్, నెక్స్ట్ కార్డ్ ఇస్ నెంబర్ 4 మేడం. మీరు 5 అనుకున్నారా? ఇంకా లాస్ట్ 1 5 అనుకున్నారు నిజంగా? మేడం ఈ 5 ఇదేనా? రైట్, ఇది మీరు మార్చుకోవచ్చు కదండి, మార్చుకోరా? ఎందుకు మార్చుకోవాలి? మీరు చూపించిన 5 కార్డ్సే కదా, ఎందుకు మార్చుకోవాలని హరిత గారు అంటున్నారు. ఈవిడ పేరు హరిత కాదండి, శ్రీవల్లి గారు. ఎందుకో చెప్పమంటారా? పుష్ప సినిమాలో శ్రీవల్లి గారు నాకు తగ్గేదే లేదంటున్నారు. నిజంగా 5 మార్చుకోరు కదా మేడం? నిజంగా మార్చుకోరు. ఎస్ మేడం, మీరు నిజంగా 5 అనుకున్నారా? 5 అయితే మార్చుకోరు కదా? రైట్, 5 మార్చుకోరు కదా మేడం? నిజంగా? ఎస్, ఇట్స్ యువర్ కార్డ్ ఈజ్ నెంబర్ 5. రైట్, ఐ గెస్ ఇట్స్ యువర్ కార్డ్ ఈజ్ నెంబర్ 5. ఒకసారి నచ్చితే గట్టిగా క్లాప్స్ కొట్టండి, అర్థమైన వాళ్ళు క్లాప్స్ కొట్టండి, అర్థం కాకపోతే చప్పట్లు కొట్టండి, పర్వాలేదు. ఎస్, హరిత గారు చక్కగా స్టేజ్ పైకి వచ్చారు, స్కెచ్ తీసుకున్నారు, రాస్తున్నారు లేదా చెక్ చేసుకున్నారు, ఇంతవరకు ఓకే. మేడం గారు చూస్తున్నటువంటి చూపును బట్టి ఒక నెంబర్ గెస్ చేశా, ఆ గెస్సింగ్ నేను 5 గెస్ చేశా. మేడం గారు 5 కార్డ్స్లో ఏదో ఒకటి అనుకోమన్నా, ఆవిడ నిజంగా 5 అనుకుంటారని నాకు తెలియదండి. ఓకే, దిస్ ఈజ్ మైండ్ రీడింగ్ అండ్ మెంటలిజం మ్యాజిక్స్. హరిత గారు ఖచ్చితంగా 5 అనుకుంటారని ముందుగానే గెస్ చేసి రాసి పెట్టానమాట. ఒక్కసారి నచ్చితే గట్టిగా క్లాప్స్ కొట్టాలి. కమాన్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మరి పిలవగానే చక్కగా స్టేజ్ పైకి వచ్చి ఒక మంచి మ్యాజిక్ అయితే చేశారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఎవరైనా పిల్లలు స్టేజ్ పైకి వస్తారా? గర్ల్స్ ఎవరు కనిపించట్లేదు. సరే, ఇక్కడికి మీ పేరెంట్స్ వచ్చారా? మీకు తెలిసిన వాళ్ళు కూడా వచ్చారా? ఇంకా పిల్లలు ఎవరైనా ఉంటే చక్కగా ముందుకు వచ్చేయండి. పిల్లలు అంటే పెళ్ళి కాని ప్రతి ఒక్కరూ పిల్లలే నా దృష్టిలో. మీరు నమ్మినా నమ్మకపోయినా నాకు ఒక్కసారి కూడా పెళ్ళి అవ్వలేదు, నేను పిల్లవాడినే. ఎవరైనా పిల్లలు ఉంటే ముందుకు పంపించండి. ఏంటంటే నవ్వుతున్నారు? ఓహో, పెళ్ళి ఒకసారి చేసుకుంటారు కదా, పాస్టర్ గారు చాలా సీరియస్గా చూస్తున్నారు, సారీ సార్ మర్చిపోయా. రైట్, ఇంకా పిల్లలు ఎవరైనా ఉంటే వచ్చేసేయండి. ఏంటంటే పంపించండి, పేరెంట్స్ అందరూ చక్కగా పిల్లల్ని ముందుకు పంపించిన వాళ్ళందరికీ మంచి మంచి గిఫ్ట్స్ అయితే ఇప్పుడు ఇచ్చేస్తాను. అరే అందరు ఇక్కడికి వచ్చేయండి. ఆ ఫోటోగ్రాఫర్ అన్నయ్య వెనక్కి వెళ్ళిపోండి. పిల్లలు మీరేరా? ఆ ఫోటోగ్రాఫర్ అన్నయ్య వెనక్కి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళండి రా చెప్తాను. వెరీ గుడ్, మా పెద్దక్కలు ఇద్దరు వచ్చేసారు. అక్కడ నుంచోండి ఒకసారి. ఇక్కడికి మీ పేరెంట్స్ వచ్చారు కదా, మీకు తెలిసిన వాళ్ళు కూడా వచ్చారు కదా. నేను ఒక చిన్న టాస్క్ ఇస్తా, ఫస్ట్ గిఫ్ట్ ఎవరికి ఇవ్వాలో నేను డిసైడ్ చేస్తాను, ఓకేనా? రెడీ? మీలో ఎవరైతే ఫస్ట్ మీ పేరెంట్స్ దగ్గరికి కానీ లేదా మీకు తెలిసిన వాళ్ళ దగ్గరికి కానీ వెళ్ళి నేను అడిగిన వస్తువు తీసుకొచ్చి నాకు ఫస్ట్ ఎవరిస్తే వాళ్ళకు మంచి గిఫ్ట్ ఇస్తా, ఓకేనాక? రెడీయా? ఫస్ట్ ఇచ్చిన వాళ్ళకి గిఫ్ట్ గుర్తుపెట్టుకోండి. రెడీ? 1 2 3 గో! అక్క, పెద్దక్క ఎక్కడికి? ఒరే అన్నయ్య ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఇట్టండి ఒకసారి. ఒరే రెడీ 1 2 3 గో అంటే పీటీ ఉషాలో పరిగెత్తుకుని పారిపోవడమేనా? ఏం తీసుకురావాలి అన్నయ్యని అడగొద్దా? అంకులా? ఒరే ఎవడు రాడు అంకుల్ అన్నాడు ఇక్కడ. అరే నువ్వేనా? అరే నువ్వా? ఒరే నేను ఇప్పుడే చెప్పాను రా, నాకు ఒకసారి కూడా పెళ్ళి అవ్వలేదురా. నేను అంకుల్లా కనబడుతున్నాను, నేను అన్నయ్యనండి. ఓకే, ఇప్పుడు చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. రెడీ? ఎవరైతే ఫస్ట్ రే ఇలా రండి అన్నయ్య, ఇట్రండి, వెళ్ళిపోకూడదు అలాగే. ఎవరైతే ఫస్ట్ మీ పేరెంట్స్ దగ్గరికి కానీ లేదా మీకు తెలిసిన వాళ్ళ దగ్గరికి కానీ వెళ్ళి ఇలా చూడండి, వైట్ కలర్ హెయిర్ ఒక్కటి మాత్రమే తీసుకురావాలి. ఫస్ట్ ఎవరు తీసుకొస్తే వాళ్ళకే గిఫ్ట్. ఇప్పుడు పరిగెత్తండి, అడగండి, బ్రతిమలాడండి, ఇస్తేనే తీసుకురండి. నన్ను మాత్రం కొట్టించద్దు, ముందే చెబుతున్నా. సరే, ఈ కొంచెం సౌండ్ పెట్టండి, నా వాయిస్ నాకు వినిపించట్లేదు. కొంచెం సౌండ్ లేపండి. అరే ఫస్ట్ ఇచ్చిన వాళ్ళకే గిఫ్ట్, రెండోసారి ఇచ్చిన వాళ్ళకి లేవు. ఫస్ట్ తెచ్చిన వాళ్ళకే గిఫ్ట్. రావాలి ఫాస్ట్గా, స్టేజ్ పైకి వచ్చేయాలి. రే 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 రే
వెరీ గుడ్. వచ్చేయండి పిల్లలందరూ వచ్చేయండి. సరిపోయింది, వైట్ హెయిర్ వచ్చేసింది. చాలు రే, మిగిలిన వాళ్ళు దిగిపోండమ్మా. సార్ చాలు. ఓకే, పాడేసావా? ఎందుకు వచ్చావు మరి? పాడేస్తే వెళ్ళిపో, పట్టుకొని అలాగే పట్టుకో. రా నాన్న. వెరీ గుడ్. నీ పేరేంటి? నిహాంత్. చక్కగా ఫస్ట్ వైట్ హెయిర్ తీసుకొచ్చాడు, రియల్ వైట్ హెయిర్ తీసుకొచ్చాడు. సో వెరీ గుడ్. నెక్స్ట్ అయితే ఈ బాబు తీసుకొచ్చాడు. ఓకే, సూపర్ అండి సౌండ్. రైట్, సూపర్. నీ పేరేంటి? నిహాంత్. అలాగే నీ పేరు? విజయ్. వీళ్ళిద్దరికీ కూడా ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టాలండి అందరూ కూడా. కమా. ఎస్, మరి ఫస్ట్ వైట్ హెయిర్ టాస్క్ ఎవరు ఫినిష్ చేస్తే వాళ్ళకి మంచి గిఫ్ట్స్ ఉన్నాయి కాబట్టి వీళ్ళిద్దరికి ఇద్దాం. ఓకే నిహాంత్, నేను చిన్నగా 3 క్వశ్చన్స్ అడుగుతా, టక ఆన్సర్ చెప్పాలి. రెడీయా? ఓకేనా? నీ పేరు? గట్టిగా చెప్పాలి. నీ పేరు? ఇప్పుడు ఏ క్లాస్ చదువుతున్నావు? 7th క్లాస్. పెద్ద క్లాసే. లాస్ట్ మంత్ ఏ క్లాస్ చదివావు? 6th క్లాస్. అంతకు ముందు నెల? 5th క్లాస్. అంతకు ముందు నెల? 4th క్లాస్. వెరీ గుడ్. ఒకసారి గట్టిగా క్లాస్. అంతకు ముందు నెల? 3rd క్లాస్. వెరీ గుడ్. అంతకు ముందు నెల? 2nd క్లాస్. అంతకు ముందు నెల? 1st. అంతకు ముందు నెల? LKG. వెరీ గుడ్. నెక్స్ట్ మంత్ ఏ క్లాస్కి వెళ్తావు? 8th. ఆ పై వచ్చే నెలలో? 9th క్లాస్. ఆ పై వచ్చే నెలలో? 10th క్లాస్. వెరీ గుడ్. నువ్వు పెద్ద ఏమవుతాం అనుకుంటున్నావు? కలెక్టర్ అవుతావా? నిహాంత్, కలెక్టర్ అవ్వాలంటే ఖచ్చితంగా 2025 పూర్తయ్యి 26 వచ్చేసరికి కలెక్టర్ అయిపోతాడండి. ఎలాగో చెప్పమంటారా? ఇప్పుడు ఏ క్లాస్ చదువుతున్నావు? వచ్చే నెలలో? 8th క్లాస్. ఆ వచ్చే నెలలో? 9th క్లాస్. వెరీ. నెలకో క్లాస్ చదువుతున్నావా? రే నిహాంత్, నువ్వు కలెక్టర్ అవ్వాలంటే నెలకో క్లాస్ కాదు నాన్న, ఇయర్కి ఒక క్లాసే చదవాలి. అర్థమైందా? నెలకో క్లాస్ చదివితే ఏమవుతుందో తెలుసా? నాకులా మ్యూజిషియన్ అవుతాడు. నేను అలాగే చదివే. ఏంట్రా అలా చూస్తున్నారు? నిజంరా, నమ్మని నమ్మకపోయినా. ఎస్, నిహాంత్కి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టాలి. కమా. వెరీ గుడ్. నిహాంత్ ఖచ్చితంగా కలెక్టర్ అవుతాడు. నేను కొంచెం కన్ఫ్యూజ్ చేశాను. ఎస్, మరి మా ఫోటోగ్రాఫర్స్ ఎంతో కష్టపడి ఒక మంచి ఫ్రీ బర్త్డే ఏవి అయితే ప్లే చేస్తున్నారు. పాసిబిలిటీ ఉన్నంత వరకు పిల్లలందరూ టర్న్ అవ్వండి. విజయ్ అబౌట్ టర్న్. మీకు అలా చెప్పలేము. అబౌట్ టర్న్ రా, వెనక్కి తిరగమని చెప్తున్నా హిందీలో. ఎస్, ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టాలి. కమాన్. మరి చక్కటి ఫోటోగ్రఫీ వారు బ్యూటిఫుల్ ఏవి అయితే ప్లే చేస్తున్నారు అందరూ కూడా చూడాల్సిందిగా కోరుకుందాం. థ్యాంక్ యూ. కన్నయ్యా 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 పసివాణ్ణయ్యా నీకై పరుగే నేర్చాలికై పగలే తెచ్చా వెన్నెలనే మల్లిగ విరిసానికై జల్లుగా కురిసానికై మంచుగా మార్చా వేసవినే హరివిల్లును బైకుగా మార్చేసి తిరిగేద్దాం జాబిల్లిని మైకుగా చేసేసి పాడేద్దాం కన్నయ్యా నా హృదయం నువ్వేరా కన్నయ్యా నా ఉదయం నువ్వేరా కన్నయ్యా నాలో
ప్రాణం నువ్వేరా. మెంటిని మెరుపులు అన్నీ నీ కన్నుల్లో దాస్తా, కంటికి రెప్పగా నిన్నే కాస్తా. లోకమే ఏకం కానీ గెలుపే నాదిగా చేస్తా, ఓడుతూ గెలుపే నీకేస్తా. సూర్యుని పూల బంతిలా చేసి ఆడే ఆడే, చుక్కల మల్లె తోటలో విరులా సిరులేతో. కన్నయ్యా